రాష్ట్ర బంధు కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే మళ్ళా 1వ తారీఖు సుప్రీంకోర్టు ఏబిసిడీలని వర్గీకరణ దాంట్లో మాల వర్గానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం అనేది కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి భారతదేశం మొత్తం ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధము, రాజ్యాంగానికి రాజ్యానికి దిగబడి రాజ్యాంగం అనుకూలంగా ఇవ్వాల్సిన తీర్పుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా 341 ఆర్టికల్ని ఓవర్లుక్ చేసి ఈ జడ్జిమెంట్ ఇచ్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీని మీద దేశం మొత్తం చాలా హర్షిస్తదగ్గ ఈరోజు బంద్ కార్యక్రమం పెట్టిన సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు నడువొడ్డిన మాల యువతలు, మాల తల్లుళ్ళు, మాల పిల్లలు అందరూ కలిసి రోడ్డు మీదకి వచ్చి మా హక్కుల కోసం, మా చట్టాల కోసం ఇవాళ రోడ్డు పడేసే పరిస్థితి బీజేపీ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ కూలుకుందని చెప్పని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ ఏబిసిల వర్గీకరణ కృష్ణమాది గారి మా మిత్రుల్ని ఒక పావులాగా వాడుకొని మాకు తగాదలు పెట్టి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడం కోసంగా రాజకీయ నాయకులు చేసిన కుట్ర భాగంగా ఇవాళ ఈ రోజు మేము బంద్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు ఉద్యోగం చేసేందుకు లేదా, ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఉండటానికి లేదా, ఎక్కడ చట్టం రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజకీయంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీస్ ఈ విధంగా దళితులకు వ్యతిరేకంగా తీర్పివ్వడం అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు బంద్ కార్యక్రమాన్ని అందరూ మాకు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అందరూ కలిసి మాకు సహకరించేందుకు నేను ధన్యవాదాలు చెబుతూ మాకు సహకరించిన కబడ్డీ యువకులు, అదేవిధంగా టౌన్లో ఉన్న యువకులు, మహిళా తల్లులు అందరికీ మా మానవ తరఫున, జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున, కేంద్రం తరఫున మీకు అందరికీ చేయించి చెప్తా ఉన్నాం. చాలా పురస్కారమైన తీర్పుగా మేము భావిస్తూ భారత బంధును మరి చేస్తున్నందుకు మొట్టమొదటిగా చెన్నై అన్న గారికి మరి చేస్తున్నటువంటి మానవ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను విభజించి పాలిస్తున్నటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మాదిగలను, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరూ కూడా మరి విభజిస్తూ మా యొక్క రాజ్యాంగ హక్కులను కూడా ఉల్లంఘించే విధముగా మరి యొక్క ప్రభుత్వాలు మరి చేపట్టినటువంటి కార్యక్రమాలను మేము వ్యతిరేకిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును మేము వ్యతిరేకిస్తూ మేము చేస్తున్నటువంటి ఈ యొక్క మరి బంధును మీరందరూ కూడా స్వాగతిస్తున్నారని, అందరూ హర్షిస్తున్నారని మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చినటువంటి పోలీసు వారికి మరి వచ్చినటువంటి ఇతర మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి నాయకుడికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.